దేశంలో గోల్డ్ పెట్టి బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే వారికి ఆర్‌బీఐ నుంచి రూ. 10 శుభార్త అయితే వచ్చిందండి. సో, ఎవరైతే గోల్డ్ పెట్టి రుణాలు తీసుకోవాలనుకుంటున్నారో బ్యాంకుల నుంచి ఆల్రెడీ లోన్‌లు తీసుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. సో, అప్డేట్ ఏంటని తెలుసుకుందాం. సో, బంగారు రుణాలపై రిజర్వ్ బ్యాంకు ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు సూచనలైతే చేసిందండి. బంగారం తాకట్టుపై 2,00,000 లోపు తీసుకునే రుణగ్రహీతలకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించిందండి. సెంట్రల్ బ్యాంక్ రూపొందించిన ఈ మార్గదర్శకాలపైన దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఈ ముసాయిదా మార్గదర్శకాలు చిన్న స్థాయి రుణగ్రహీతలకు రుణాలు తీసుకోవడం కష్టతరం కానుందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సూచనలు అయితే చేసింది. గత నెలలో ఆర్బీఐ పసిడి రుణాలపై ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో పసిడి తనఖా పెట్టుకుని ఇచ్చే రుణ విలువ ఈ పసిడి విలువలో 70% కంటే మించరాదని పేర్కొంది. దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు రుణాలు లభించడం కష్టతరం కానుందని తమిళనాడు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ముసాయిదాను ఆర్థిక సేవల విభాగం పరిశీలించింది. చిన్న బంగారు రుణగ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా ఉండే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఆర్బీఐకి సూచించింది. ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. గత నెలలో జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి సారించింది. పలువురు రాజకీయ పార్టీలు, ఆర్థిక విశ్లేషకుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన ఆర్బీఐ తుది మార్గదర్శకాలను మార్చేయాలనుకుంటున్నదండి.